యోనాతాను ఫ్రెండే, కానీ నాన్నను బట్టి ఏమొచ్చింది? యోనాతాను దావీదు మంచి ఫ్రెండే, కానీ సౌలు కుమారుడైన యోనాతాను మంచి ఫ్రెండ్ అయినా కూడా నాన్నను బట్టి ఏమొచ్చింది? శత్రుత్వం. ఆ కుటుంబానికి ఏమో చెప్పండి, ఆ కుటుంబానికి శత్రుత్వం వచ్చేసింది. గమనించుకుంటే యోనాతాను కుమారుని తీసుకొచ్చి దావీదు ఏమంటున్నాడు? నా ఎదుట నువ్వు కూర్చో, నా బల్ల ఎదుట భోజనం నుంచి సదాకాలం యువరాజు అయి ఉండు అన్నాడు, అనలేదా? యోనాతాను కుమారుడు ఏమనుకుంటున్నాడు? మా తాత చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, నేనేమో కుంటివాడనైపోయాను, నా భూములన్నీ ఎవరు లాగేసుకున్నారు, నా కిరీటాన్ని ఎవరు లాగేసుకున్నారు, నేను ఇంకా చెప్పాలంటే చావలేక బ్రతికి ఉన్నాను. కాబట్టి ఏదో ఒక రోజు దావీదుకి విషయం తెలిసిద్ది, వారి శత్రులకు సైన్యాధిపతులకు ఖచ్చితంగా తెలిసిద్ది. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోమునే సైన్యాధిపతులు వదలకుండా చంపేశారు కదా, నన్ను వదిలిపెడతారా? దావీదు క్షమించే మనసు ఉన్నా కూడా సైన్యాధిపతులు, మీకు అర్థం కావట్లేదు వాక్యం? మీకు అర్థమవుతున్న వాక్యం? దావీదుకు కడుపున పుట్టిన సొంత కుమారుడు అబ్షాలోము దావీదుని చంపడానికి బయలుదేరితే, దేవుని బిడ్డలారా, దావీదు కృపచూపమన్నాడు. నా కుమారుడే కదా కత్తి తీసింది, నా కుమారుడే కదా ఈటి తీసింది, అయ్యా చంపమాకండి, జైల్లో పెడదాం, చంపమాకండి, అరెస్టు చేద్దాం అంటే సైన్యాధిపతులు వెళ్ళిపోయి చంపేశారు. సైన్యాధిపతులు తెలీదా దావీదు కుమారుడని? తెలీదా? చంపొద్దని చెప్పాడు కదా, మరి చంపారే. సొంత కుమారుణ్ణే చంపేసిన వాళ్ళు మమ్మల్ని చంపకుండా ఆపేస్తారా అని యోనాతాను కుమారుడు మెఫీబోషెతు దాక్కొని బ్రతుకుతుంటే దావీదు వెతికి వెంటాడి అనే మాట దేని వాడతారు? చంపడానికి, పట్టుకోవడానికి, అరెస్ట్ చేయడానికి వాడతారు. కానీ ఇక్కడ దావీదు వెతికి యోనాతాను కుమారుని తీసుకొచ్చి మెఫీబోషెతు దగ్గరికి తీసుకెళ్ళిపోయి మనం గమనించుకుంటే తన ఈ భోజన బల్ల మీద కూర్చోబెట్టాడు. మీకు అర్థమవుతుందా? శత్రువులు వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి శత్రుత్వం ఉన్నది. కానీ దావీదు ఆ కుటుంబాన్ని ప్రేమించి కుంటివాడైన మెఫీబోషెతుని తీసుకొచ్చి తన యొక్క భోజన బల్ల మీద కూర్చుండబెట్టి, నా కుమారులతో కలిసి భోజనము సదాకాలం ఈ బల్ల మీదే. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా